ఫ్రెండ్స్, వైసీపీపై దాడులు చేసిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయమని కోర్టు ఆదేశాలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయగానే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలోని కొందరిపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాయపతి విజయ్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదిస్తూ దాడులకు సంబంధించి వీడియోలు ఆధారాలు ఉన్నాయన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదుకు పోలీసులు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బాధితులను ఇల్లు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని చెప్పారు. పిల్లి విచారణపై తమ వాదనలు వినిపిస్తామని హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వేలూరు మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దీంతో విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.